అల్లు అర్జున్ సుకుమారుల పుష్ప 2 డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే అబ్బా. ఇక నిన్న హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇంకేం కావాలబ్బా, అటు చెన్నై, ఇటువైపు పట్నా, ఇంకా ముంబై, తర్వాత ఏమో హైదరాబాదు, అన్ని చోట్ల పుష్పరాజు కోసం ఫ్యాన్స్ కేరింతలు మామూలుగా లేవు. దీన్ని బట్టి సినిమా మీద అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయని అర్థమైపోతుంది కదా. సో పుష్ప 2 సినిమా విడుదలవుతుంది కాబట్టి ఒకసారి మనం పార్ట్ 1 పుష్ప ది రైజ్ సినిమా కదా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం, సరేనా? సో దాన్ని బట్టి అసలు పార్ట్ 2లో అసలు కథ ఏంది అనేది ఒక ఊహించుకోవచ్చు కదా. సో కథ 1990లో స్టార్ట్ అవుతుంది. అల్లు అర్జున్ అదేనండోయ్ పుష్పరాజు తన ఫ్రెండ్ కేశవతో కలిసి ఎర్రచందనం స్మగ్లింగ్ చేయాలని డిసైడ్ అవుతాడు. అతను డిఎస్పి గోవిందప్పను తప్పించుకుంటూ స్మగ్లర్ కొండారెడ్డి గ్రూప్లో ఒక మంచి పొజిషన్కే పోతాడు. కానీ పుష్పరాజు మీద కొండా తమ్ముడు జాలిరెడ్డి ఈర్ష్యతో ద్వేషం పెంచుకుంటాడు. పుష్పరాజు పనితనం ఎప్పుడు బయటపడుతుందంటే, కొండా బాసు సీను పోలీసుల నుండి ఎర్రచందనాన్ని దాచమని ఒక టాస్క్ ఇస్తాడు కదా, అలా ఆ నీళ్ళల్లో చందనాన్ని దాచిపెట్టే సీను సినిమాకే హైలైట్. అక్కడి నుండి పుష్పరాజు ఎదగడం స్టార్ట్ అయిపోతుంది. ఇక శ్రీవల్లితో ప్రేమ విషయానికి వస్తే పాలమ్మే అమ్మాయితో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంటాడు లాస్ట్లో. ఇంకేముంది, పుష్పరాజు మంగళం సీన్ కన్నా ఎదిగి సిండికేట్కి ఓనర్ అవ్వాలని నడుం బిగించి తన పవర్ అంతా చూపించేస్తాడు కదా. కొండ పుష్పను చంపడానికి కూడా ప్రయత్నిస్తాడు. కానీ సీను మనుషులు మరియు బావమరిది మొగిలీసు వాళ్ళపై దాడి చేసి కొండారెడ్డిని చంపేస్తారు. కొండా తమ్ముడు జక్కాను పుష్ప రక్షించి వారి భాగస్వామ్యాన్ని పునరుజ్జీవింపజేసి మొగిలీసుని హత్య చేస్తాడు. ఎమ్మెల్యే నాయుడు పుష్ప మరియు సీను మధ్య సంధిని ఏర్పాటు చేస్తారు. కానీ తర్వాత సీను మోసాల గురించి తెలుసుకొని అతను సీను స్థానంలో పుష్పను నియమిస్తాడు. సమయం గడిచే కొద్దీ పుష్ప మొత్తం సిండికేట్ని తన ఆధీనంలోకి తీసుకేసుకుంటాడు అబ్బా. ఇక పోలీస్ ఆఫీసర్ గోవిందప్ప రాజీనామా చేయగా బన్వర్ సింగ్ షెకావత్ బాధ్యతలు తీసుకుంటాడు. పుష్ప షెకావత్కు లంచం ఇస్తాడు. కానీ షెకావత్ అహంకారం వల్ల పుష్పను ఎగతాళి చేస్తాడు. ఈ సంఘటన తరువాత పుష్పరాజు పెళ్లి పార్టీ అని చెప్పి షెకావత్ మీద కూడా పగ తీర్చుకుంటాడు. అది కూడా చూసినాం కదా మనం. ఇలా సెకండ్ పార్ట్ మీద అంచనాలు పెంచేశాడు దర్శకుడు. మరి షెకావత్ పుష్ప మీద ఎలా పగ తీర్చుకుంటాడో అని మనల్ని ఆలోచించేలా చేసినాడు. ఇంకా పుష్ప 2 ట్రైలర్ చూసినాక శ్రీవల్లి పుష్పల రొమాన్స్, ఆ అరగుండు క్యారెక్టర్, మంగళం శ్రీను షెకావత్ ఒక రౌండ్ వేసుకుంటారు. కానీ ట్రైలర్లో మేము కొన్ని అబ్జర్వ్ చేసినవి ఉన్నాయమ్మా. అయ్యే పుష్పరాజు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్మగ్లర్గా మారిపోయిండాడు. పోర్ట్లో ఎర్రచందనం స్మగ్లింగు, ఇంటర్నేషనల్ స్మగ్లర్లతో ఫైట్ సీను, కొత్తగా జగపతి బాబు క్యారెక్టరు. కాబట్టి కథ పుష్పరాజు ఎదుగుదలని అంతర్జాతీయంగా పెంచేసి ఉన్నారు. అలాగే చివరికి పుష్ప పోలీసులకి దొరికిపోవడమో లేదంటే మళ్ళీ ఫైనల్లో పార్ట్ 3 అని చెప్పి ట్విస్ట్ పెడతారో ఏమో తెలియలేదు. ఇదంతా మనకి లెక్కల మాస్టర్ మధ్యలోనే ఉంటుంది, ఆయనే చెప్పాలబ్బా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.